తిరుపతిలోని పలు పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమై విద్యార్థుల్లో ఉన్న ఆలోచనా శక్తిని, మేధాశక్తిని పెంచేందుకు ఇలాంటి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మీటింగ్స్ వల్ల ఉపాధ్యాయులు ఏ మేరకు బోధిస్తున్నారు, స్కూళ్లలో విద్యార్థుల స్థితిగతులేంటి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ పేరెంట్స్ డే దినోత్సవాన్ని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యా ప్రమాణాలు పెంచాలనే ప్రభుత్వ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల యొక్క స్థితిగతులు ఏంటి, వాటిని ఏ విధంగా వాటి ప్రామాణికంగా వాళ్ళని అభివృద్ధి చేసేందుకు గాను ఈ పేరెంట్స్ మీటింగ్లో నిర్వహిస్తున్నారు. ఈ పేరెంట్స్ మీటింగ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యా ప్రమాణాలతో పాటు విద్యార్థుల యొక్క స్థితిగతులు కూడా దానికి దోహదపడతాయని భావించి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కొంతమంది పేరెంట్స్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. మేడం నమస్తే, ఇవాళ మీరు మీ విద్యార్థి ఎట్లుంటున్నాడు ఏంటి, ఇవాళ పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు, దాన్ని మీకు ఎంతవరకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఏంటి? చాలా బాగుంది సార్. స్కూలు అంటే ముందు ఒక 2 years ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఎలా ఉంటున్నారంటే ఒక టీచరు ఒక పేరెంట్ అయిపోతున్నారు. స్కూల్కి రాగానే నాన్న ఇవాళ ఏం జరిగిందంటే మా మేడం నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు, నాతో బాగా మాట్లాడారు. నాన్న ఇది నీకు వచ్చా, ఇది తెలుసా అంటున్నారు. లేదు మేడం నాకు రాదు అంటే 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే సార్ ఇంటికి రాగానే మేము పేరెంట్స్గా అడుగుతున్నాం, నాన్న ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం చెప్పారు, అంతా ఓకేనా, లేకపోతే స్కూల్ మారుద్దామంటే వద్దు మమ్మీ చాలా బాగుంది, ఇదే స్కూల్లో చదువుతాను నేను. ఒకవేళ మాకు హోంవర్క్ మేము మర్చిపోయినా కూడా టీచర్స్ మా దగ్గరకు వచ్చి ఇవాళ నువ్వు హోంవర్క్ తీసుకున్నావా, నాకు చాలా బాగా మేడం చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫుడ్ చాలా బాగుంది, పిల్లల్ని కేరింగ్ చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ సార్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేడం ఇదివరలో ఎప్పుడన్నా ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారా? అప్పుడు ఏంటి పరిస్థితి, అప్పుడు ఎట్లుంది స్థితిగతులు? నో సార్, నాకు తెలిసి పాపని 2 years అయింది ఇక్కడ జాయిన్ చేసి. లాస్ట్ ఇయర్ చేశారు కానీ బట్ ఇంత గ్రాండ్గా అయితే చేయలేదు. నాకు తెలిసి ఇది గ్రాండ్గా చాలా బాగా చేశారు. పైగా మన ఎమ్మెల్యే సార్ రావడం కానీ చాలా హ్యాపీగా ఉంది. సార్ రావడం సార్ అంటే స్కూల్లో ఇవాళ విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇది జరగడం వల్ల ఒక పిల్లలకి పేరెంట్స్కి ఒక అవగాహన వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ మీద ఒక అయ్యో ముందులాగా వదిలేయట్లేదు, చాలా బాగున్నారు, టీచర్స్ బాగున్నారు, సార్ వాళ్ళు ఇంత పెద్ద వాళ్ళు వచ్చి స్కూల్ చెక్ చేస్తున్నారు, చాలా బాగుంది అన్న ఒక మంచి ఫీలింగ్ ఉంది సార్. నిజంగా చాలా బాగుంది. అలాగే మరో పేరెంట్స్ కూడా, మేడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఫస్ట్ టైం జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంది. అంటే విద్యార్థుల్లో అంటే ప్రైవేట్ స్కూల్స్కి పోటీ పడి ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో పోతూ ఉంది. దీన్ని ఎలా పరిగణించాలి? ఇవాళ పేరెంట్స్ మీటింగ్ మీరు వచ్చారు, మీరు ఎలా భావిస్తున్నారు? మేము మా గురించి చెప్పాలంటే మేము ఈ మధ్యనే జాయిన్ అయ్యాను, రీసెంట్గానే జాయిన్ చేశాము. ప్లస్ ఇంకోటి ఏమంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవగాహన, ప్లస్ టీచర్స్కి వీళ్ళ కోఆపరేషన్ కూడా బాగుంది. ఎంకరేజ్ చేయాలండి ఇంకా బాగా. ఇప్పుడు ఈ మీటింగ్లో ఏమంటే ముందుటికంటే ఇది బెటర్గా ఉంది నాకు తెలిసి. అది చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడము చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుండాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం తక్కువగా చూస్తారు, ప్రైవేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫ్యూచర్స్ కూడా బాగున్నాయి, బాగా యాక్టివిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. అందుకని మేము చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇవాళ మేడం గారు కూడా ఉన్నారు, మరో పేరెంట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మీరు ఎలా భావిస్తున్నారు? మేము చాలా ఇట్లాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల మా పిల్లల గురించి లోటుపాట్లన్నీ టీచర్స్ని అడిగి తెలుసుకోగలుగుతాము. తర్వాత వాళ్ళ విజయానికి మేము కృషి చేస్తాం. పేరెంట్స్గా పిల్లల లోటుపాట్లన్నీ సరిదిద్దడానికి మేము కూడా కృషి చేస్తాం టీచర్స్తో పాటు. టీచర్స్ ఎంత యాక్టివ్గా కష్టపడినా కానీ పేరెంట్స్గా మన బాధ్యత కూడా మనం చేస్తేనే పిల్లలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ పెట్టడం అనేది మన గవర్నమెంట్ చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మీటింగ్స్ ఇంకా పెట్టాలని, ఇలా మాకు ఇంకా ఉత్సాహంగా మమ్మల్ని పిలిపించాలా స్కూల్స్కి, మేము మా పిల్లల గురించి తెలుసుకోవాలని మాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నాం, ఆశిస్తున్నాము. ఓకే, ఇది ప్రధానంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మరింత పెంపొందిస్తూ వాళ్ళ మేధాశక్తికి అనుగుణంగానే ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి పేరెంట్స్ అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి పేరెంట్స్ సూచిస్తున్నారు. విడుదల రామకృష్ణంతో